హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఈశ్వరి గణేష్తో రాజశేఖరం కనిపించట్లేదని చెప్పడంతో గణేష్ ఇంట్లోకి వెళ్ళి రాజశేఖరంని వెతికి పని మనిషి ఎక్కడా అని ఈశ్వర్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇందిరా, సుధాకర్ రాజశేఖరంని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటారు. సుధాకర్ కంగారు పడుతూ గణేష్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటూ సెల్యూట్ చేస్తాడు. ఈశ్వరి కోపంగా ఇందిర దగ్గరికి వెళ్ళి ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్ళావో అంటూ కోపడుతుంది. ఇందిర భయపడుతూ ఉంటుంది. గణేష్ సుధాకర్తో నువ్వేంటి సుధా పని మనిషితో వచ్చావు అంటాడు. సుధాకర్, నేను ఈవిడతో రాలేదు సార్, కింద వరకు నేను ఒక్కడనే వచ్చాను, అక్కడే ఈవిడ కలిసింది అంటూ తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ ఇందిరకు ఇచ్చి ఇవి కూడా కిందే ఇచ్చింది, నాకేం సంబంధం లేదు అంటాడు. గణేష్ కోపంగా ఇందిరతో ఎక్కడికి తీసుకెళ్ళావు మా నాన్నను అంటూ అరుస్తాడు. ఇందిర హాస్పిటల్కి అంటూ భయపడుతూ చెప్తుంది. గణేష్, నువ్వెవరే మా నాన్నను హాస్పిటల్లో చూపించడానికి? ఎవరిని అడిగి మా నాన్నను బయటకు తీసుకెళ్ళావు? ఏమనుకుంటున్నావు నువ్వు? పని మనిషివా, ఇంటి మనిషివా? నీకెందుకే ఈ పెత్తనాలు అంటూ తిడుతూ ఉంటాడు. సుధాకర్, ఆవిడేదో తెలియక చేసినట్టుంది సార్, ఈసారికి వదిలేయండి అంటాడు. గణేష్, పళ్ళు రాలిపోతాయి సుధా, దీన్ని చూస్తుంటే ఇది తెలియక చేసినట్లు అనిపిస్తుందా అని అడుగుతాడు. నాకు అలా అనిపించడం లేదు అంటూ ఈశ్వరితో, ఏమా నీకు అనిపిస్తుందా? ఇది వంట మనిషి కన్నా మా నాన్న పనులు ఎక్కువ చేస్తుంది అంటాడు. ఇందిర, నన్ను పనిలో పెట్టుకున్నది పెద్దయ్య గారిని చూసుకోవడానికే కదా బాబు అంటుంది. గణేష్, నిన్ను పనిలో పెట్టుకుంది మా నాన్నకు మేమిచ్చిన మందులు వేయమని, సపర్యలు చేయమని, అంతేకాని మాకే తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించమని కాదు అంటాడు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను అంటూ, అసలు ఏంటి నీకు అంత ఇంట్రెస్టు? ఎందుకు మా నాన్నంటే అంత సెంటిమెంటు? గత జన్మ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఉంటే ఈశ్వరి గణ అంటూ అరుస్తుంది. గణేష్ ఈశ్వరితో, కోపం వచ్చింది కదమ్మా, నాకు అంతకంటే ఎక్కువగా మండిపోతుంది అంటాడు. పని మనిషి అంటే మన పర్మిషన్ లేకుండా బెడ్రూమ్లోకి కూడా రాకూడదు, కానీ ఈవిడ మనకు తెలియకుండా నాన్నను హాస్పిటల్కి తీసుకెళ్ళింది, ఏమనుకోవాలి? నేను తండ్రిని చూసుకోలేని చవటని నువ్వు భర్తనే పట్టించుకొని వెరిదానమని సమాజానికి చాటింపు వేయాలనుకుంటుంది. లేదంటే మా నాన్నను ఈ ఇంటిని ఉద్ధరించాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ కోపడుతూ ఉంటాడు. ఇందిర, తప్పైపోయింది బాబు, నేను అలా ఆలోచించేదాన్ని కాదు. ఈ సమయంలో అయ్యగారికి డాక్టర్కి చూపించడం అవసరం అనిపించింది, అందుకే తీసుకెళ్ళాను, నన్ను క్షమించండి బాబు అంటుంది. గణేష్, ఇప్పుడు నిన్ను క్షమిస్తే రేపు మమ్మల్ని క్షమించే వాళ్ళుండరు. ఇప్పుడు నీ మాటలు వింటే రేపు మా మాటలు వినేవాళ్ళుండరు. నేను చిన్న పామునైనా పెద్ద కర్రతో కొడతాను, కానీ నువ్వు పెద్ద పామువి, నిన్ను వదిలేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే ఇక నువ్వు ఇంట్లో పనిచేయాల్సిన అవసరం లేదు, వెంటనే వెళ్ళిపో అంటూ కోపడతాడు. ఇందిర, బాబు అంత మాట అనకండి అంటుంది. నేను ఇక్కడ పనిచేస్తేనే నాకు బ్రతుకు, లేదంటే నేను అన్యాయమైపోతాను బాబు అంటుంది. ఈశ్వరి దగ్గరికి వెళ్ళి, మీరైనా చెప్పండి అమ్మా, నేను అయ్యగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది మీకోసమే కదమ్మా అంటుంది. ఈశ్వరి, ఎవరికి చెప్పి తీసుకెళ్ళావు? మా అనుమతి లేకుండా ఆయన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే అవసరం నీకేమొచ్చింది? నీ హద్దులేంటో నువ్వు మర్చిపోయావు అంటూ కోపడుతుంది. గణేష్, ఇక చాలు అంటూ, నోరు తెరిచే అవకాశం నీకు లేదు, నీ మాట వినే అవసరం మాకు లేదు అంటూ ఇందిరను లాక్కెళ్ళి పోవే బయటకు అంటూ బయటకు తోస్తాడు. అప్పుడే వచ్చిన ప్రేరణ అమ్మ అంటూ ఇందిర కింద పడిపోకుండా ఇందిరను పట్టుకుంటుంది. ప్రేరణ ఇందిరను అమ్మ అనడంతో గణేష్ షాక్ అవుతూ అమ్మ అనుకుంటాడు. ప్రేరణ ఇందిరను లోపలికి తీసుకొస్తుంది. గణేష్ ప్రేరణతో, అమ్మేంటి, తను మీ అమ్మ అని అడుగుతాడు. ప్రేరణ, ప్రేమించిన వాళ్ళనే పొమ్మనడం మీ సంస్కారం, కానీ మా అమ్మ మాకు ఆ కుసంస్కారం నేర్పలేదు. ఈ వయసులో ఉన్న ఎవరైనా నాకు అమ్మతో సమానమే అంటుంది. అయినా ఏంటి తల్లి కొడుకులు కలిసి మీ ప్రతాపాన్ని పని మనిషి మీద చూపిస్తున్నారు అని అడుగుతుంది. ఈశ్వరి, అది నీకు అనవసరం అంటుంది. ప్రేరణ, చాలా అవసరం అంటూ, ఈవిడ ఇంట్లో పని మనిషి మాత్రమే కాదు, మా నాన్నకి కేర్ టేకర్ కూడా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఒప్పుకోను అంటుంది. గణేష్, నువ్వెవరే ఒప్పుకోవడానికి అంటాడు. ప్రేరణ, నీకేమైనా మతిమరుపు ఉందా? లేక రాజశేఖరం గారు మా నాన్న అని కనిపించిన ప్రతిసారి చెప్పకపోతే నీకు గుర్తుండదా అంటూ, సరే ఒక పని చెయ్యి, నీ దగ్గరున్న డాక్యుమెంట్ జేబులో పెట్టుకుని తిరుగు, లేదా ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించుకో అంటుంది.
గణేష్ ఏంటే వాగుతున్నావు అంటాడు. ప్రేరణ వాగడం కాదు, నీ పోలీస్ బుద్ధిని ఇలాంటి అమాయకుల మీద చూపించొద్దు అంటున్నాను అంటుంది. ఈశ్వరి ఎవరే అమాయకురాలు? అదేం చేసిందో తెలుసా నీకు? నా భర్తని నా పర్మిషన్ లేకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది అంటుంది. ప్రేరణ ఆవిడ తీసుకెళ్ళలేదు, నేనే పంపించాను అంటుంది. మా నాన్న ఆరోగ్యం బాగుండాలంటే తీసుకోవాల్సింది మీ పర్మిషన్ కాదు, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆవిడ మా నాన్న పట్ల బాధ్యత చూపించింది అంటుంది. గణేష్ ఏంటే నోటికొచ్చినట్లు వాగుతున్నావు? ఇంటికి వచ్చి మా నాన్నను చూసి వెళ్తుంటే ఊరుకున్నాను. మా నాన్నను హాస్పిటల్ తీసుకెళ్లే హక్కు నీకెక్కడుంది అంటాడు. ప్రేరణ నువ్వు చూపిస్తుంది హక్కు, నేను చూపిస్తుంది బాధ్యత అంటుంది. నా హక్కేంటో తెలియాలి అంటే ఈ 4 గోడల మధ్యన ఎందుకు, బయటకు వెళ్దాం. నలుగురిలోకెళ్ళి నా హక్కేంటో తెలియచేస్తాను అంటుంది. గణేష్ హక్కుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, అందుకే అక్రమాన్ని సక్రమం అని భ్రమపడుతున్నావు అంటాడు. పరాయి వాళ్ళు ఇంట్లోకి చొరబడుతున్నారు చా అంటాడు. ప్రేరణ నేనేం చొరబడలేదు, దర్జాగా ధైర్యంగా నీ ముందే ఇంటికి వస్తున్నాను. మా నాన్నని కాపాడుకుందామనుకున్నాను, నీ అజాగ్రత్తకి చెక్ పెడతామనుకుంటున్నాను అంటుంది. గణేష్ ఇక నుండి నువ్వు ఇంట్లోకి కాదు కదా, మా ఇంటి వైపు కన్నెత్తి చూడలేవు, చూడనివ్వను అంటాడు. గణ దాంతో మాటలేంటిరా అంటుంది. ఇందిరని చూసి అసలు దీనికంతటికీ కారణం ఇది, దీని ముందు తరిమేసెయ్యి అంటుంది. గణేష్ ఇందిరతో నా ఇంటి తిండి తింటూ మేమిచ్చే జీతం తీసుకుంటూ ఎవరో పరాయి దాని మాటలు విని మా నాన్నను హాస్పిటల్కి తీసుకెళ్ళావంటే నువ్వు మామూలు దానివి కాదు, పోవే పో బయటకు అంటాడు. ఈశ్వరి ప్రేరణతో నువ్వేంటే నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా అంటుంది. ప్రేరణ చూడండి, మీ ఇంటి పని మనిషిని బయటకు పొమ్మనే హక్కు మీకుండొచ్చు, కానీ నన్ను బయటకు పొమ్మనే హక్కు మీకు లేదు అంటుంది. మీ పనావిడ తప్పు చేసిందనుకుంటే ఆవిడను పంపించండి, నాకేం అభ్యంతరం లేదు అంటుంది. కానీ నేను మాత్రం ఇక్కడికి వస్తూనే ఉంటాను, మా నాన్నను చూస్తూనే ఉంటాను, మా నాన్నకు వైద్యం చేస్తూనే ఉంటాను అంటుంది ప్రేరణ. ఇందిర భగవంతుడా ఇది తొందరపడుతుందేంటి అనుకుంటూ నన్ను ఇంటికి దూరం చేసేలా ఉంది అనుకుంటుంది. ఏంటమ్మా నువ్వేదో చెప్పావని నీ మాటలు నమ్మి అయ్యగారిని హాస్పిటల్ తీసుకెళ్తే నాకే పని లేకుండా పోయేలా ఉంది అంటుంది. భలే దానివే అమ్మా అంటూ ఈశ్వరితో తనను పనిలోంచి తీసేయొద్దని బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్రేరణ నీకు మాత్రం కష్టమేముందమ్మా, నిన్ను పనిలోంచి తీసేశారు, నువ్వు బయటకు వెళ్ళి ఎందుకు తీసేశారో, ఇక్కడ ఏం జరిగిందో అంతా జనాలకి చెప్పకుండా ఉంటావా ఏంటి అంటుంది. ఇక్కడ తతంగం అంతా చూసావు కదా, ఇప్పుడు నీకు మాత్రమే తెలిసింది, రేపు ఊరంతా తెలుస్తుంది. ఒక విధంగా ఇది నాకు మంచిదేలే అంటుంది. నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు అంటూ ఉంటే ఈశ్వరి గణేష్ షాక్ అవుతారు. సుధాకర్ నవ్వుకుంటూ ఉంటాడు. ఈశ్వరి వెళ్లాల్సింది నా ఇంటి పని మనిషి కాదు అంటూ ఏ గంగా నువ్వు ఆయన లోపలికి తీసుకెళ్ళు అంటుంది. గణేష్ ఏంటమ్మా అంటాడు. ఈశ్వరి నువ్వు ఆగరా, నీకేం తెలియదు అంటూ ఇందిరను లోపలికి వెళ్ళమంటుంది. ఇందిర మీ మేలు మర్చిపోలేనమ్మా అంటూ హ్యాపీగా రాజశేఖరం తీసుకుని లోపలికి వెళ్తుంది. ఈశ్వరి ప్రేరణతో నువ్వు మాటలతో చెప్తే వినవా, మెడపట్టుకుని గెంటించాలా అని అడుగుతుంది. ప్రేరణ అంత ఛాన్స్ మీకు లేదు, మా నాన్న కోసం వచ్చాను, హాస్పిటల్లో చూపించాను, నా పని అయిపోయింది, మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోతుంది ప్రేరణ. గణేష్ ఈశ్వరితో ఏంటమ్మా నువ్వు మన పని మనిషి దాంతో చేతులు కలిపితే గెంటించకుండా లోపలికి వెళ్ళమంటున్నావు అంటాడు. ఈశ్వరి అది మామూలుది కాదురా, పని మనిషిని అడ్డు పెట్టుకుని ఇంట్లో గొడవని వీధిలో పెట్టాలని చూస్తుంది. మన నోటితోనే దానికి ఇంటికి సంబంధం ఏంటో చెప్పించాలనుకుంటుంది. సమయం వచ్చేదాకా ఈ గొడవని ఇంతటితో ఆపడం మనకే మంచిది అంటుంది. ఇక కుమార్ సిద్ధార్థ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సిద్ధార్థ్ దగ్గరికి సాహితి వస్తుంది. చెప్పన్నయ్య నువ్వు ఇంటికి రావడానికి కారణం ఏమిటి, నిజం చెప్పు అని అడుగుతుంది. కుమార్ నో డౌట్ రా అంటూ నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఈ రాక్షస్ వల్లే అంటాడు. సాహితి నువ్వు నోరు ముయ్యరా అంటూ నువ్వు చెప్పన్నయ్య అని సిద్ధార్థని అడుగుతుంది. నువ్వు అమ్మకి ప్రాబ్లం అయిందనే వచ్చావా లేక అని అంటూ ఉంటే సిద్ధార్థ్ నిజంరా, నేను అమ్మ కోసం నా చెల్లి కోసమే వచ్చాను అంటాడు. కుమార్ నిజాన్ని దాస్తాం, అబద్ధాలు చెప్తాం, చేసేదంతా చేస్తాం అంటాడు. సిద్ధార్థ్ రే చంపేస్తాను నిన్ను అంటూ కోపడతాడు. అప్పుడే అటుగా వెళ్తూ ఉన్న విజయానంద్ సిద్ధార్థ్ మాటలు వింటూ ఆగిపోతాడు. సిద్ధార్థ్ సాహితీతో ప్రాబ్లంలో ఉన్న అమ్మను హాస్పిటల్లో చూపించి అమ్మ కోలుకోగానే వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ అది తప్పు అని ప్రేరణ చెప్పింది అంటాడు. అమ్మంటే నాకు ప్రేముంది, కానీ అమ్మ మనసులో ఉన్న బాధ ఎలా ఉంటుందో తనే నాకు తెలియచెప్పింది అంటాడు.
తనకి బంధాలు బంధుత్వాల గురించి తెలుసు. వాటి విలువ తెలుసు. బాధతో ఊగిసలాడుతున్న అవతలి వాళ్ళ మనసు తెలుసు. అలా తెలుసుకుంది కాబట్టే నా మనసుని సరైన దారిలోకి మళ్లించింది. అందుకే తన మాట విన్నాక ఇంకేమీ ఆలోచించలేకపోయాను. అమ్మతో ఉందామనుకుని వచ్చేశాను అంటాడు సిద్ధార్థ్. సాహితి హమ్మయ్య అంటూ ఏదైతే ఏంలే అన్నయ్య, ఇక నుంచి నువ్వు మాతోనే ఉంటావు, అది చాలు నాకు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది సాహితి. సిద్ధార్థ్ మాటలు వింటున్న విజయానంద్ దొరికావురా అనుకుంటాడు. ఈ క్లారిటీ కోసమే వెయిట్ చేస్తున్నాను అనుకుంటూ ఇక నా గేమ్ మొదలు పెడతాను. రేపే ఆ ప్రేరణను ఇంటికి వచ్చేలా చేస్తా. ఆ తర్వాత ప్రేరణ ముందు మీ అమ్మ మనసులో నీ స్థానం 0 అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఇందిర ప్రేరణతో మీ నాన్నకు నన్ను దూరం చేద్దామనుకున్నావా అంటూ కోప్పడుతుంది. అసలు ఆ ఇంటికి నిన్నెవ్వరు రమ్మన్నారు? వచ్చావు సరే, ఎందుకు వాళ్ళతో అంతలా గొడవ పడ్డావు అంటుంది. ప్రేరణ నేను రాకపోతే ఏమయ్యేదో తెలుసా నీకు అంటుంది. ఇందిర ఏమయ్యేది? మీ నాన్నను హాస్పిటల్ తీసుకెళ్ళినందుకు మహా అయితే 4 తిట్లు తిట్టేవాళ్ళు అంతేగా అంటుంది. సుధాకర్ వాళ్ళు తిట్లతో సరిపెట్టేవాళ్ళు కాదు, అక్కడే మన ఇద్దరిని చంపేసేవాళ్ళు అంటాడు. నేనంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాణ్ణి, కానీ నిన్ను మాత్రం వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. అప్పుడు కూడా నిన్ను కాపాడలేక నేను చచ్చేవాడిని. సమయానికి ప్రేరణ వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికి బట్టకట్టావు అంటాడు. అయినా దాని మీదే కేకలేస్తున్నావేంటి నువ్వు అని అడుగుతాడు. ఇందిర నువ్వు నోరు ముయ్యరా అంటుంది. అక్కడ ఇదేం వాగిందో మర్చిపోయావా అంటూ ప్రేరణతో ఏమే నన్ను పనిలోంచి తీసేయమంటావా అంటూ కోపడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.